లెఫ్ట్ సైడ్ రండి. కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఎదురు కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. నేను పేరు చదివిన వాళ్ళు మాత్రం వెళ్ళండి. బండారు తిరుపతమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ దత్తగారి శ్రీనివాస్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ గారు, మరి సత్యనారాయణ గారు, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున అదే ఘనమైనటువంటి సంబరాలు మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం హుజూర్ నగర్ పట్టణంలో ఘనమైనటువంటి సంబరాలు నిర్వహించుకుంటున్నాం. అంటే వారికి ఎంతో గౌరవం. 12,510 మంది మహిళా సోదరి మండలందరికీ కూడా, వారి చెల్లె లెక్కలందరికీ కూడా సార్ ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి గారు మా క్యాబినెట్ లో చర్చించి ఈ దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఎవరికి ప్రయోజనం అయితే లేదు. మనం పేరుకి 6 కిలోల దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. వాళ్ళేమో ఆ బియ్యంని తినకుండా 5 రూపాయల కిలోకు 10 రూపాయల కిలోకు అమ్మేసుకుంటాం. మనమే అదనంగా కొంత అమౌంట్ పెట్టి అందరూ తినే విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం అనే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎందుకు సపోర్ట్ కొడుతున్నారంటే వాస్తవం కాదంటే, ఇప్పుడు ఇంకా 1-2 నెలల్లో పూర్తయితే అప్లికేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను మాటిస్తున్నా, ఇల్లు లేని వాళ్ళకి హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని మాటిస్తున్నా. ఇల్లు లేని వాళ్ళకి ఓకే, మీకు ఇల్లు ఉంటే మాత్రం నేను ఇప్పుడు ఆ స్కీమ్ కింద ఇల్లు ఇవ్వలేదు. ఫ్రీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మేము ఎక్కడో ఆకాశం నుంచి విడిపడలే, మీలో ఒకరు. అందరినీ నా కుటుంబ సభ్యులనే నేను భావిస్తాను. అదేవిధంగా మీరు ఇప్పుడు హాస్పిటల్ పోతే చాలా మంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు. డయాలసిస్ బయటికి పోతే ఎంత కష్టమైంది. షుగర్ పేషెంట్కి కిడ్నీ పేషెంట్ తెలుసు. మీరు బయట పోయి ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు ఖర్చు చేసుకొని ఇబ్బంది పడుతుంది. హుజూర్ నగర్ లో ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా మీరు డయాలసిస్ చేసుకునే విధంగా డయాలసిస్ సెంటర్. మీరు ఆరోగ్యంతో సిటీ స్కాన్ టెస్ట్లకు పోతే 3,000, 5,000, 10,000 టెస్ట్కి. మీకు సిటీ స్కాన్ ఉచితంగా కావాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ హాస్పిటల్లో 2.5 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ నుంచి కొత్త సిటీ స్కాన్ మిషన్ కొని ఏర్పాటు చేయడం. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకొని సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీలో 90% జనాభాకి 100% మేము ఉచితంగా 6 కిలోలు మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్నాం. అనేది వాస్తవమా కదా? ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన విషయం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు అందరి కోసం నిర్ణయం తీసుకున్న విషయం. మీ ఎమ్మెల్యేగా ఉత్తమన్న ఈ శాఖకు మంత్రిగా ఇస్తున్న విషయం కూడా మీరు మర్చిపోదు. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది మొదలు చేతులెత్తారు. గత 10 ఏళ్ల పాటు ఇంకో పార్టీ అధికారంలో ఉండే వాళ్ళు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వంలో పెద్దలు, నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ కూర్చొని అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని కుటుంబ సభ్యులు చేర్పించే విషయంలో నేను అడుగుతా. గతంలో రేషన్ కార్డు ఎంతమంది నేను చేతులెత్తండి. ఓకే, చేతి పెట్టేసి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కానీ ఉన్న రేషన్ కార్డులో
కొత్తగా కుటుంబ సభ్యులు చేర్పించే ఎంతమంది చేతులెత్తండి. మంచి సంఖ్యలో ఉన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇది చాలా జాగ్రత్తగా ఉండేది. ఎందుకంటే ఇది విని మీరు అవగాహన చేసుకొని ఒక రాజకీయ నిర్ణయం మీరు మనసులో చేసుకోవాలి. మీకు గతంలో ఒక పార్టీ అధికారం ఉంది 10 ఏళ్ల పాటు. వాళ్ళ మీకు ఇచ్చిన రేషన్ బియ్యము, మీకు గతంలో ఇచ్చిన రేషన్ బియ్యము మీలో 90% ఆ బియ్యము దొడ్డు బియ్యము మీరు తినకుండా రకరకాలుగా అమ్మేసుకోవడము, డీలర్ తినేయడము ఏదో జరిగేది. అవునా కదా? మా పిల్లలు మీరే మా కుటుంబంగా మేము భావిస్తాం. మాకు వేరే కుటుంబం ఏం లేదు. మా జీవితం మొత్తం కూడా 24 గంటలు మరి మీ జీవితాలు ఏ విధంగా బాగు చేయాలి, మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే తపన తప్పితే మాకు ఒకటి వేరే లేదు. నాకే వ్యాపారం లేదు, ఏ దందా లేదు, వేరే ఆలోచన లేదు, వేరే కార్యక్రమం లేదు. మరి ఎట్లా చేయడం సాధ్యం కాకపోవచ్చు, బట్ ఆలోచన తపన ఒక తపస్సులాగైతే ఈ రాజకీయం కొనసాగిస్తున్న మాట మనం మీరందరూ కూడా గమనించాలమ్మా. ఆలోచన చేయాలి. ఎవరు రాజకీయం ఏం చేస్తున్నారు, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఉత్తమ్ కుమార్ ఎటువంటి వాడు, గతంలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మరి మీరు ఆలోచన చేయాలి. ఇది దయచేసి మీరు చాలా విజ్ఞత ఉంది మీరు. నేను చూస్తున్నా కదా, నేను ఈ మహిళా సంఘాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తారో చాలా చైతన్యవంతులు మీరు. మంచి చెడులు అన్ని తెలిసిన వాళ్ళు. ఓటింగ్ అప్పుడు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను.